Hi children, this is Srinu. I teach physics. ఇవాళ మన మోషన్ స్ట్రైట్ లైన్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ మీద పార్ట్ 4 వీడియో చూద్దాం. ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ ఒక సర్క్యులర్ పాత్ ఉంది చూడండి. ఈ సర్క్యులర్ పాత్లో బాడీ ఏ నుంచి బి వరకు ట్రావెల్ చేసింది. ఏ నుంచి బి వరకు ట్రావెల్ చేసిందంటే 3/4 రెవల్యూషన్ చేసింది బాడీ. ఈ 3/4 రెవల్యూషన్ చేసిన తర్వాత ఈ ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూస్తే ఈ సర్క్యులర్ పాత్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసాం. 1 2 3 4. సో నీకు ఏ నుంచి బి వరకు లెంత్ తెలియాలి అంటే ఈచ్ క్వాడ్రంట్ లెంత్ ఎంతో కూడా నీకు తెలియాలి. అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ క్వాడ్రంట్ ఈజ్ హౌ మచ్ అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ద డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ క్వాడ్రంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎంత రాయాలి ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ఎంత రాయాలి అంటే డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఎంత 2πr రాసుకోవచ్చుగా. 2πr బై ఒక సర్కిల్ మనం ఎన్ని క్వాడ్రంట్స్గా డివైడ్ చేసాం, 4 క్వాడ్రంట్గా డివైడ్ చేసాం అంటే బై 4 వేసాం. ఇక్కడ ఇది ఒకసారి ఇది 2 సార్లు అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ πr/2 వచ్చింది. అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ క్వాడ్రంట్ ఎంత అంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు πr/2 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, లెంత్ ఫ్రమ్ ఏ టు బి కావాలి, డిస్టెన్స్ ఏ నుంచి బి వరకు కావాలి అలాంగ్ దిస్ సర్క్యులర్ పాత్. అప్పుడు ఇది కావాలంటే మనం ఏం చేయాలన్నా వీ హ్యావ్ టు మల్టిప్లై. అంటే ఏ నుంచి బి వరకు 3 క్వాడ్రంట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ క్వాడ్రంట్ లెంత్ని 3 టైమ్స్ మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు ఏం రాయొచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ ఏం రాయొచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రాయండి. ఎన్ని క్వాడ్రంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 3 క్వాడ్రంట్స్ ఉన్నాయి. 3 ఇంటూ ఈచ్ క్వాడ్రంట్ లెంత్ ఎంత ఇక్కడ πr/2 అంటే ఫైనల్గా ఎంత వస్తుంది, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 3πr/2 వస్తుంది. మనకి ఆల్రెడీ ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడుగా, ఎంత ఇచ్చాడు 6 మీటర్స్ ఇచ్చాడు. దెన్ యూ రైట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 3π ఇంటూ 6/2 వచ్చింది. ఇక్కడ 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3లో సెకండ్ టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 9π మీటర్స్ వచ్చింది. అంటే 6 మీటర్స్ ఉన్నటువంటి సర్క్యులర్ పాత్లో ఏ నుంచి బి వరకు బాడీ ట్రావెల్ చేసినప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 9π మీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకే, క్లియర్నా? దీని తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం డిస్ప్లేస్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టార్ తీసుకున్నాం. మరి డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుద్ది, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఇనీషియల్ పొజిషన్ ఏంటి ఇక్కడ ఏ, ఫైనల్ పొజిషన్ ఏంటి బి. సో ఇప్పుడు ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అయ్యేదాన్ని మనం డిస్ప్లేస్మెంట్గా తీసుకోవాలి. అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, మనం ఏ నుంచి బి వరకు తీసుకోవాలి. అర్థమైందా? సో ఏ నుంచి బి వరకు. సో ఇప్పుడు ఏ నుంచి బి వరకు తీసుకుంటే మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేయొచ్చు. పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఏం రాయొచ్చు, ఇక్కడ ఎస్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ పైథాగరస్ థియరమ్ s² ఈజ్ ఈక్వల్స్ టు 6² + 6². అంటే ఎంత రాయొచ్చు ఇక్కడ 6² + 6². దెన్ s ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 36 + 36. దెన్ s ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 72. అంటే మనం 72 ఎలా రాసుకోవచ్చు, s ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 36 × 2 రాసుకోవచ్చు. 36 × 2 రాసుకోవచ్చుగా, 72 వస్తుంది. అంటే s ఈజ్ ఈక్వల్స్ టు √36 × √2 ఎంత వస్తుంది, 6√2 మీటర్స్ వస్తాయి. ఓకే, క్లియర్ కదా? ఫైనల్గా మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చింది. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఎస్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 6√2 మీటర్స్ వచ్చింది. డిస్టెన్స్ వచ్చేసేసి మనకి 9π మీటర్స్ వచ్చింది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైట్ ఇట్, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2 మీటర్స్ స్ట్రైట్గా వెళ్ళాడు. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేశాడు, 30 degrees యాంగిల్ తీసుకొని మరలా ఈ డైరెక్షన్లో 5 మీటర్స్ వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాడు ఏమడిగాడంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ముందుకు ఎంత ఉంది, 2 మీటర్స్ ఉంది. ఇక్కడ 30 degrees యాంగిల్ తీసుకొని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 5 మీటర్స్ చేశాడు. ఓకే రైట్, బాగానే ఉంది. మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, స్ట్రైట్ లైన్ కదా.
ఇది డిస్ప్లేస్మెంట్ కొంతకు వస్తుంది. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఎందుకు? డిస్టెన్స్ని యాడ్ చేయడమేగా ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ. సో డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. టోటల్గా ఎంత వస్తుంది మనకి 7 మీటర్స్ వస్తాయి. ఓకే, నౌ అలాంగ్ దిస్ పాత్ డిస్టెన్స్ ఈజ్ 7 మీటర్స్. బట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టాస్క్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వీ హ్యాడ్ బెటర్ టు ఫాలో వెక్టర్స్ హెల్ప్. సో మనం వెక్టర్స్ని ఫాలో అవటం బెటర్. ఇప్పుడు వెక్టర్స్ని ఫాలో అవ్వాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ పర్సన్ 5 మీటర్స్ ఎట్లా వెళ్ళాడు, ఎంత యాంగిల్ చేస్తున్నాడు 30 degrees యాంగిల్ తీసుకొని వెళ్ళాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 5ని వీ హ్యావ్ టు స్ప్లిట్ యాస్ 2 కాంపోనెంట్స్. ఆల్రెడీ మన వెక్టర్స్లో నేర్చుకున్నది. అంటే ఇప్పుడు 5 మీటర్స్ని ఈ 30 degrees యాంగిల్ దగ్గర మనం 2 కాంపోనెంట్స్ కూడా స్ప్లిట్ చేయాలి అంటే మనకి సింపుల్ ట్రిక్ ఏంటి? ఈ 5 మీటర్స్ ఏ సైడ్తో అయితే 30 degrees యాంగిల్ చేస్తుందో ఆ సైడ్ని మీరు కాస్ అనుకోండి, చేయని దాన్ని సైన్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 5 మీటర్స్ దీంతో 30 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ సైడ్ని మనం ఏమనుకోవాలి? కాస్ తీటా అనుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. అంటే ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు దీన్ని? 5 cos 30గా తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని వచ్చేసి మరలా వీఆర్ రైటింగ్ యాస్ 5 sin 30 degreesగా తీసుకుంటున్నాం. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇటేమో 2 మీటర్స్, ఇటేమో 5 మీటర్స్, 30 degrees యాంగిల్ తీసుకొని రొటేషన్ అయింది. ఇక్కడ మనం దీని ఏం చేసాం? 2 కాంపోనెంట్స్ లాగా స్ప్లిట్ చేసాం. ఓకే, దిస్ ఈస్ వెరీ క్లియర్. వన్ ఈజ్ 5 cos 30 అండ్ సెకండ్ వన్ ఈజ్ 5 sin 30. ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్లో ఉన్నటువంటి వెక్టర్స్ ఏంటి, వై యాక్సిస్లో ఉన్నటువంటి వెక్టర్స్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ వెక్టర్ రాసుకుందాం. డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఇటువైపు వెళ్తుంది అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2i క్యాప్గా రాసుకోవచ్చుగా. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్లస్ ఇటువైపు ఎక్స్ యాక్సిస్ ఇంకెవరు ఉన్నారు? 5 cos 30 కూడా ఉంది. అంటే రాసుకోవచ్చుగా. మనం ఏం రాయొచ్చు? 5 cos 30 i క్యాప్. నెక్స్ట్ ప్లస్ వై యాక్సిస్లో ఎంత ఉంది? 5 sin 30 ఉంది. అప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? 5 sin 30 j cap along y axis j cap along x axis I cap. Then finally what you write now here? 2 plus 5 cos 30 I cap. ఇక్కడ I cap ని కామన్ తీసాను ప్లస్ 5 sin 30 j cap. ఆర్ యు అండర్స్టాండింగ్? మనకి ఇక్కడ స్ప్లిట్ చేసే ప్రాసెస్ తెలియాలి. వెక్టర్స్ చేస్తేనే మనకి విధానం తెలుస్తుంది, లేకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫోకస్ ఆన్ వెక్టర్స్ ఆల్సో. దెన్ వాట్ యు రైట్ హియర్? 2 plus 5 into cos 30 ఎంత తీసుకోవచ్చు? cos 30 is √3/2. ఓకేనా? √3/2 i cap ప్లస్ 5 into sin 30 ఎంత అన్న? 1/2. సో 1/2 j cap. అప్పుడు మనం ఫైనల్గా ఎంత వస్తుంది? ఇక్కడ రాసుకోవచ్చుగా. 2 plus 5 √3/2 i cap ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5/2 j cap. మనకి ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ వచ్చింది. కావాల్సింది ఏంటి? డిస్ప్లేస్మెంట్. మరి డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ద్వారా డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? వీ షుడ్ బి టేకెన్ మ్యాగ్నిట్యూడ్ టు ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మోడ్ ఆఫ్ ఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే డిస్ప్లేస్మెంట్గా రాయాల్సింది మోడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటేనే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ? 2 plus 5 √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 5/2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఐ స్క్వేర్ జేసీ స్క్వేర్ కూడా ఉంటాయి. బట్ అకార్డింగ్ మనకి వెక్టర్స్ తెలిసిన వాళ్ళకి ఇక్కడ మనకి ఐ స్క్వేర్ అంటే 1 అయిపోద్ది, జే స్క్వేర్ కూడా 1 అయిపోద్ది. ఆటోమేటిక్గా మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఎంత వస్తుందంటే అండర్ రూట్ 2 plus 5 √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ వస్తాయి. ఇది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్కి సంబంధించినటువంటి ఓకే వెక్టర్. ఇదేమో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్. సో దిస్ ఈస్ ద ఆర్ యు అండర్స్టాండింగ్? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నవ్ లెట్స్ సీ ఎగ్జాంపుల్ 3. ఇందులో ఏమన్నాడంటే ఏ పర్సన్ ట్రావెల్స్ 5 meters టువర్డ్స్ ఈస్ట్, నెక్స్ట్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 10 meters. నెక్స్ట్ హీ గోస్ 15 meters అప్వర్డ్, దెన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ పర్సన్ ఫస్ట్ ఎటువైపు వెళ్తున్నాడు? ఈస్ట్ వైపు వెళ్తున్నాడు.
ఎంత 5 మీటర్స్ అంటే టువర్డ్స్ ఈస్ట్. సో టువర్డ్స్ ఈస్ట్ వచ్చేసి 5 మీటర్స్ వెళ్తున్నాడు. అండ్ హీ టర్న్స్ లెఫ్ట్, ఇటువైపు లెఫ్ట్కి తిరిగాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి లెఫ్ట్కి తిరిగాడు. ఎంత వెళ్తున్నాడు? 10 మీటర్స్ వెళ్ళాడు. అంటే టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనం? నార్త్ తీసుకోవచ్చు. ఓకే రైట్. నార్త్ అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్ ఇచ్చాడు. అగైన్ హీ గోస్ 15 మీటర్స్ అప్వర్డ్. అప్వర్డ్ అంటే ఇటువైపు కాదు, ఇటువైపు తీసుకోవాలి, బయటికి తీసుకోవాలి. అంటే బోర్డుకి బయటిగా, అంటే ఎలా వస్తున్నాడు? 15 మీటర్స్ ఇలా ట్రావెల్ చేశాడు. 15 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత వాడు ఏమన్నాడు? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఈ సిచ్యువేషన్లో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే. ఎందుకు? మొత్తాన్ని యాడ్ చేయటమే కదా ఉన్న లెంతుల్ని. సో డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ ప్లస్ 10 మీటర్ ప్లస్ 15 మీటర్స్ అప్వర్డ్ ఉంది. సో కాబట్టి మనకి ఎంత వస్తుంది ఇక్కడ? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్స్ వస్తుంది. ఓకే, డిస్టెన్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టువర్డ్స్ ఈస్ట్ ఏమో 5 మీటర్స్ ఉంది, నెక్స్ట్ టువర్డ్స్ నార్త్ ఏమో 10 మీటర్స్ ఉంది, బయటకు వచ్చేసి అప్వర్డ్లో వచ్చేసి 15 మీటర్స్ ఉంది. అంటే 15 మీటర్స్ అంటే ఇప్పుడు ఇది 15 మీటర్స్ అనుకున్నారు అనుకోండి, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ రెండింటికి మధ్య మనం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం పైథాగరస్ థీరం ప్రకారం కొంచెం కష్టం కాబట్టి దెన్ వీ హ్యాడ్ బెటర్ టు టేక్ ద వెక్టార్ రిప్రజెంటేషన్. సో వెక్టార్ రిప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు ఏ రాసుకోవచ్చు ఇక్కడ మనం? ఆర్ వెక్టార్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 5 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ ఉంది అంటే 5i క్యాప్, ఎందుకు? టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 10j క్యాప్, ఎందుకు? టువర్డ్స్ నార్త్ అంటే అలాంగ్ ద వై యాక్సిస్, అలాంగ్ ద వై యాక్సిస్ అంటే j క్యాప్ వస్తుంది, ప్లస్ 15k క్యాప్. 15k క్యాప్ అంటే ఏంటి? టువర్డ్స్ పాజిటివ్ జెడ్ యాక్సిస్, బయటకు ఉంటుంది, ఇలా బయటకు ఉంటుంది కాబట్టి 15k క్యాప్ రాసుకున్నాం. సో మనకి వెక్టార్ రిప్రజెంటేషన్ వచ్చింది. ఎంత వచ్చింది? 5i క్యాప్ ప్లస్ 10j క్యాప్ ప్లస్ 15k క్యాప్. మనకు కావాల్సిన యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ కదా. సో ఇప్పుడు ఈ వెక్టార్ డైరెక్షన్కి మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే మనకు అప్పుడు ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో అప్పుడు ఏం రాయొచ్చు? ఈ ఆర్ వెక్టర్ని ఇక్కడ ఎట్లా రాస్తున్నాను? ఎస్ వెక్టర్ అనుకుంటున్నాను, దీనికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాను. అండర్ రూట్ ఏం రాయొచ్చు అప్పుడు? 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. దెన్ ఫైనల్లీ వాట్ యు రైట్ హియర్? S vector is equals to under root mod of S vector is equals to under root 5 square ఎంత వచ్చింది ఇక్కడ? 25 plus 10 square 100 plus 15 square 225. Then mod of S vector is equals to under root 125 plus 225. Then mod of S vector is equals to under root 350 meters. Okay, this is the displacement of the person. ఓకే, ఇప్పుడు మనకి డిస్టెన్స్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫాలో అయ్యింది వెక్టార్ రిప్రజెంటేషన్ ఫాలో అయ్యాం. ఈ వెక్టార్ రిప్రజెంటేషన్కి అంటే వెక్టార్ డైరెక్షన్కి మనం ఏం తీసుకున్నాం? మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం. సో వెక్టార్ డైరెక్షన్కి ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటామో అప్పుడే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తాయి. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ ఇట్ అండ్ పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్ 4. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4లో ఏం చేస్తాడంటే ఒక వీల్ ఇచ్చాడు. ఆ వీల్ గ్రౌండ్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ కాంటాక్ట్లో ఉన్న పాయింట్ని మనం పాయింట్ P అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వీలు ముందుకు కదులుతూ 3/4 రొటేషన్ చేసింది. సో 3/4 రొటేషన్ చేసిన తర్వాత ఈ పాయింట్ P ఎగ్జాక్ట్గా ఇగో ఇక్కడికి వచ్చేసింది. ఆర్ యు అండర్స్టాండింగ్? సో పాయింట్ P మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఎప్పుడు 3/4 రొటేషన్ చేసేది. హాఫ్ రొటేషన్ చేసింది అనుకోండి, పాయింట్ ఎక్కడికి వస్తుంది? P దగ్గర ఎగ్జాక్ట్ ఇక్కడికి వస్తుంది. మరి 3/4 రొటేషన్ చేసిందిగా, 3/4 రొటేషన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏం చేసింది? మరలా క్వాడ్రెంట్ 1/4 డిస్టెన్స్ మూవ్ అయ్యి ముందుకు మూవ్ అయ్యి పాయింట్ P ఇక్కడికి వచ్చేసింది. అర్థమైందిగా? సో ఫైనల్గా మనకి పాయింట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ P ఉంది, ఇక్కడ కూడా ఈ పాయింట్ కాంటాక్ట్లో ఉంది. ఈ వీల్ యొక్క సర్ఫేస్ ఇక్కడ కొంచెం ఈ పాయింట్ దగ్గర కాంటాక్ట్లో ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ తీసుకోవచ్చు మనం? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి అంటే 3/4 డిస్టెన్స్ S is equals to 3/4 into 2πr అంటే టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్లో 3/4 తీసుకున్నాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 3/4 రొటేషన్ తీసుకుంటే దెన్ యూ రైట్ S is equals to ఇక్కడ 1 టైమ్ ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి దెన్ 3πr/2 వస్తాయి.
ఈ s is equals to 3πr/2 ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే. ఆర్ అండర్స్టాండింగ్? మరి పాయింట్ పి ఇక్కడ ఉందిగా, మన డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మరి ఇక్కడ మనం ఈ వర్టికల్ లైన్ డిస్టెన్స్ కూడా తీసుకోవాలి. మరి ఈ వర్టికల్ డిస్టెన్స్ ఎంత, ఎగ్జాక్ట్గా r ఉంటుంది. ఇక్కడ నుంచి సెంటర్ నుంచి కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, r ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, మరలా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కూడా తీసుకోవాలి, దట్ ఈస్ r. క్లారిటీ వచ్చిందా? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ హారిజాంటల్ సర్ఫేస్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం r అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ని కూడా మరలా తీసుకోవాలి. ఈ పాయింట్ పి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి హారిజాంటల్ డిస్టెన్స్ కూడా తీసుకోవాలి, దట్ ఈస్ r. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి, 3πr/2 వచ్చింది. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ, 3πr/2 ప్లస్ r వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఫైనల్గా ఎంత రాసుకోవచ్చు, డిస్టెన్స్ s is equals to 3πr/2 ప్లస్ r. ఇది ప్లస్ ఇది తీసుకోవాలి. అర్థమైంది? అది డిస్టెన్స్ అవుతుంది. మరి ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది, మనకు కావాల్సింది డిస్ప్లేస్మెంట్గా. ఓకేనా? మరి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎలా రాస్తాం, డిస్ప్లేస్మెంట్ s వెక్టార్ is equals to √ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవడమే అకార్డింగ్ టు పైథాగరస్ థియరమ్. వాట్ యూ కెన్ రైట్ నౌ హియర్, డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, s is equals to 3πr/2 ప్లస్ r వచ్చింది. సో 3πr/2 ప్లస్ క్యాపిటల్ ఆర్ రాసుకోండి, ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్స్ రాసుకోండి, క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, క్యాపిటల్ ఆర్ ప్లస్ నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, r ఉంది. సో కాబట్టి r². సో ఫైనల్గా మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందంటే 3πr/2 ప్లస్ r హోల్ స్క్వేర్ ప్లస్ r². సో దీన్ని ఇంకా కాంప్లికేటెడ్గా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు రాసుకోండి. అంటే ఇది మన డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ హియర్ టు హియర్ వీ కెన్ బి టేకెన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ అండ్ పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్ 5. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5లో ఒక పర్సన్ స్ట్రైట్గా 1 మీటర్ వెళ్ళాడు, తర్వాత ఈ డైరెక్షన్లో 30 degrees టర్న్ అయిపోయి ఇలా 2 meters ట్రావెల్ చేశాడు. మరలా ఈ పాయింట్ దగ్గర 45 degrees యాంగిల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ 4 metersకి వెళ్ళాడు. ఓకేనా? ఫస్ట్ ఏమో 4 metersకి వెళ్ళాడు 30 degrees యాంగిల్ తీసుకొని, తర్వాత 2 meters ట్రావెల్ చేసిన తర్వాత 45 degrees యాంగిల్ తీసుకొని 4 meters వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి మనం, ఏ నుంచి బీకేగా. సో ఏ నుంచి బీకి మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ పైథాగరస్ థియరం కొంచెం అప్లై చేయడం కష్టమే, కాబట్టి నౌ వీ హ్యాడ్ బెటర్ టు ఫాలో ద వెక్టర్ డైరెక్షన్. సో వెక్టర్ డైరెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనం డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ వాట్ యు రైట్ హియర్, r వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి 2 meters విత్ దిస్ హారిజాంటల్ 30 degrees యాంగిల్ తీసుకుంది, అవునా? అప్పుడు మనం ఈ 2 metersని 2 components లాగా స్ప్లిట్ చేయొచ్చుగా. ఆల్రెడీ మనకు వెక్టర్స్లో తెలిసిన మెథడే కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్స్ తీసుకోవటం. ఇప్పుడు ఈ 2ని 2 components లాగా స్ప్లిట్ చేస్తే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఎంత వస్తుంది, 2 cos 30 degrees వస్తుంది. ఎందుకు అంటే మనకి 2 meters ఏ సైడ్తో అయితే టచ్ చేస్తుందో, యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ ఆ సైడ్ మనం cos 30 కాస్ ఫంక్షన్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి 2 cos 30 వచ్చింది, ఇక్కడ మనకి ఇది వచ్చేసి 2 sin 30 degrees తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయొచ్చుగా. ఇక్కడ అంత ఉంది 4 meters ఉంది, ఈ 4 metersని కూడా మనం 2 components లాగా స్ప్లిట్ చేయొచ్చు. ఈ డైరెక్షన్లో వచ్చేసి 4 cos 45 తీసుకోవచ్చు, ఇటు వచ్చేసి 4 sin 45 degrees తీసుకోవచ్చు. ఓకే, క్లియర్నా? ఇక్కడ 45ని 2 components లాగా స్ప్లిట్ చేసాం, 2 metersని కూడా 2 components లాగా స్ప్లిట్ చేసాం. ఇప్పుడు వెక్టర్ డైరెక్షన్ మనం రాద్దాం. ఇప్పుడు అన్ని పాజిటివ్ x యాక్సిస్లో ఉన్న వాళ్ళు రాసుకుందాం, పాజిటివ్ అంటే x యాక్సిస్లో ఉన్న వాళ్ళు రాసుకుందాం. x యాక్సిస్లో ఫస్ట్ ఎంత ఉంది, 1 meter ఉంది, అంటే ఎలా స్ట్రైట్గా వెళ్తుంది కదా. అప్పుడు 1 i cap రాసుకున్నాం ప్లస్ నెక్స్ట్ 2 cos 30 x యాక్సిస్లోనే ఉంది కాబట్టి ఏమైనా ఇక్కడ 2 cos 30 i cap నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఇంకెవరో ఇక్కడ చూడండి 4 cos 45 ఇది కూడా x యాక్సిస్లోనే ఉంది. సో దెన్ వాట్ యు రైట్ 4 cos 45 ప్లస్ ఇప్పుడు y యాక్సిస్లో ఉన్న వాటిని రాసుకుంది. y యాక్సిస్లో ఉన్న కాంపోనెంట్స్ ఎవరు ఇక్కడ 2 sin 30 j cap ప్లస్ నెక్స్ట్ along this y axis 4 sin 45 j cap.
ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఇక్కడ ఇప్పుడు మనం వెక్టర్ డైరెక్షన్ రాసేసాం. దెన్ వాట్ యు రైట్ హియర్? ఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 ఇంటూ కాస్ 30 రూట్ 3/2 ప్లస్ 4 కాస్ 45 1/√2 ఇంటూ ఐ క్యాప్. మొత్తం ఐ క్యాప్స్ మొత్తాన్ని కామన్ తీసాను. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ అన్ని జే క్యాప్సే కదా, అప్పుడు ఎలా రాయొచ్చు? ఇక్కడ 2 ఇంటూ సైన్ 30 1/2 ప్లస్ 4 ఇంటూ సైన్ 45 1/√2 ఇంటూ జే క్యాప్. ఇది కూడా రాసేసాం. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది. దెన్ ఫైనల్లీ ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ విల్ కమ్? 1 ప్లస్ √3 4 ప్లస్ 4/√2 ఐ క్యాప్ ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది కదా, అప్పుడు ఎంత మిగిలింది మనకి? ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అంతేగా 4/√2 జే క్యాప్ మిగిలింది. ఆర్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మరలా ఏం చేయాలన్నా మనం దీన్ని 2 అయిపోయింది. కాస్ 30 ఎంత? కాస్ 30 √3/2నేగా. ఓకే రైట్, క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు వీటికి వెక్టర్ డైరెక్షన్ వచ్చింది. వెక్టర్ డైరెక్షన్ వచ్చిన తర్వాత మరలా మనం ఏం చేయాలి? దీనికి మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటేనే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్. ఏం చేయాలి? ఐ క్యాప్స్ని స్క్వేర్, ఈ మొత్తాన్ని స్క్వేర్ చేసుకోవాలి, జేకి సంబంధించినటువంటి ఈ మొత్తాన్ని కూడా స్క్వేర్ చేసుకోవాలి. దెన్ వాట్ యు రైట్ హియర్? 1 ప్లస్ √3 ప్లస్ 4/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 4/√2 హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ఏ టు బి. ఆర్ యు అండర్స్టాండింగ్? ముందుగా ఇక్కడ మనం ఏం చేస్తాం? వెక్టర్ డైరెక్షన్ తీసుకున్నాం. ఆ వెక్టర్ డైరెక్షన్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం. మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ ఇట్ అండ్ పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 6లో మనకి ఇలా ఒక పాత్ ఇచ్చాను అన్న. ఈ పాత్లో బాడీ ఏ నుంచి బి వరకు ట్రావెల్ చేసింది. ఏ నుంచి బి వరకు ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 2 మీటర్స్ ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ 1 మీటర్ ఇచ్చాడు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ మనకు తెలియదు. మనం ఈ లెంత్ను కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది. అందుకే మనం ఏం చేద్దాం? ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ని మనం ఏమనుకుందాం అంటే హెచ్ అనుకుందాం. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఇక్కడ మనకి ఫస్ట్ హెచ్ కావాలి. హెచ్ ఫైండ్ అవుట్ చేసి మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు నో ప్రాబ్లం. అప్పుడు అందుగాను మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒకసారి పాత్ రాసుకుందాం. ఇక్కడ ఇలా ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చాడు. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. అంటే ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 60 degrees ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఈ లెంత్ను కూడా ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఇక్కడ 1 మీటర్ వస్తుంది, ఇక్కడ కూడా 1 మీటర్ వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? ఆల్రెడీ 2 మీటర్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 మీటర్స్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. సరే, ఇప్పుడు యాక్చువల్గా నాకు కావాల్సింది హైట్ హెచ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి హైట్, ఈ హైట్ కావాలి. ఈ హైట్ కావాలంటే నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి హారిజాంటల్ ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees చేస్తుంది. ఇది మొత్తం 60 అనుకుంటే హాఫ్ ఎంత? 30 degrees. సో హాఫ్ 30 degrees తీసుకున్న తర్వాత దెన్ వాట్ డూ వీ హ్యావ్ టు డూ? ఈ పార్ట్ వరకు బయట రాసుకుందాం అన్నమాట. ఇలా రాసి ఇలా రాసి ఇలా అనుకుందాం. ఇది హెచ్, ఇది వచ్చేసి ఆల్రెడీ 1 మీటర్. ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ 30 degrees ఉంది. నాకు ఇక్కడ హెచ్ కావాలి. హెచ్ కావాలి అంటే యాంగిల్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. దెన్ వీ హ్యాడ్ బెటర్ టు టేక్ tan ఫంక్షన్. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ బై అడ్జసెంట్ సైడ్ 1 మీటర్ ఇచ్చాడు. మరి tan 30 ఎంత? tan 30 వచ్చేసి 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 1. సో ఫైనల్గా నాకు హెచ్ ఎంత వచ్చింది? ఇక్కడ 1/√3 meters వచ్చేసింది. అర్థమవుతుందా? సో ఇక్కడ హెచ్ ఎంత అంటే ఇప్పుడు నా 1/√3 meters. క్లియర్? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 meter. ఇప్పుడు నా మనం ఏం చేయొచ్చు? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి? డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తాన్ని అన్ని లెన్స్ మొత్తాన్ని యాడ్ చేసేసేయండి. 2 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ రిమైనింగ్ హియర్ హౌ మచ్? 1/√3 meters. అంటే ఫైనల్గా ఎంత వస్తుంది? 5 ప్లస్ 1/√3 meters వచ్చేస్తుంది. మనకి డిస్టెన్స్ ఎంత అంటే 5 ప్లస్ 1/√3 meter వచ్చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్ప్లేస్మెంట్.
సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి నాన్న, ఒకసారి చూడండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టార్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్స్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకు, డిస్ప్లేస్మెంట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో ఇక్కడ నాకు ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ కనుక తీసుకుంటే దెన్ యూ రైట్ వన్స్ హియర్ దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఓకేనా, ఏ దిస్ ఈస్ బి అండ్ ఇక్కడ హైట్ ఎంత వచ్చింది, ఇక్కడ నాకు 1/√3 వచ్చింది. ఇక్కడ లెంత్ ఎంత తీసుకుందాం, 1 మీటర్ తీసుకుందాం. క్లారిటీ వచ్చిందిగా. నా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. ఇక్కడ నువ్వు పైదాగ్ర స్థిరమైన అప్లై చేయొచ్చు, లేదు అనుకుంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ద్వారా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎంత తీసుకుంటాను, నౌ లెట్స్ టేక్ cos 30 ఈజ్ ఈక్వల్స్ టు cos 30 ఎంత వస్తుంది. ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ కావాలి కదా ఏ నుంచి బి వరకు. సో డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టార్ ఎంత చెప్పండి, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 1 మీటర్ ఉంది. 1 డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టార్ మరి cos 30 ఎంత, √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/s². మొత్తాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ ఎంత వస్తుంది మనకి, ఎస్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 2/√3 meters. This is the displacement of the body from A to B along this path. అర్థమైందిగా. డిస్టెన్స్ ఏమో ఎంత వచ్చింది మనకి ఇక్కడ, డిస్టెన్స్ h is equals to s is equals to 15 plus 1/√3 meter వచ్చేసింది. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 2/√3 meter వచ్చేసేది. ఆర్ యు అండర్స్టాండింగ్. సో మనకి ఈ మోడల్లో వచ్చినప్పుడు ఇలా చేసేయండి. ఓకే, అలా నోట్ ఇట్, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్ 7. ఎగ్జాంపుల్ 7లో ఏమన్నాడంటే ఏ పర్సన్ ట్రావెల్స్ 10 meter ఈస్ట్, నెక్స్ట్ 20 meter నార్త్, దెన్ హీ కమ్స్ 10√2 అలాంగ్ సౌత్ ఈస్ట్, ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. ఓకే, ఫస్ట్ వాడు ఈస్ట్ వైపు ఎంత వెళ్తుంది అన్నాడు, 10 meters వెళ్తుంది అన్నాడు. ఓకే, తర్వాత నార్త్ వైపు ఎంత తీసుకున్నాడు, టువర్డ్స్ నార్త్ 20 meters అన్నాడు. నెక్స్ట్ దెన్ హీ కమ్స్ 10√2 meters అలాంగ్ సౌత్ ఈస్ట్ అన్నాడు. ఓకే రైట్, ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారు, ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ డైరెక్షన్స్ తీసుకోండి. ఓకే, క్లియర్. ఎగ్జాక్ట్ కూడా ఎంత అన్నాడు, ఫస్ట్ టువర్డ్స్ ఈస్ట్ ఎంత అన్నాడు, 10 meters తీసుకున్నాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. తర్వాత టువర్డ్స్ నార్త్ ఎంత అన్నాడు, టువర్డ్స్ నార్త్ వచ్చేసి 20 meters అన్నాడు. నెక్స్ట్ సౌత్ ఆఫ్ ఈస్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇది సౌత్, ఇది వచ్చేసి ఇది నార్త్, ఈస్ట్ వెస్ట్. సౌత్ ఈస్ట్ ఎంత అన్నాడు, 10√2 meters అలాంగ్. సో ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ అంటే మనకి పర్సన్ వచ్చేసి ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్లో నుంచి వస్తాడు. అంటే ఎంత వాడు వచ్చింది, 10√2 meters వచ్చాడు. ఓకే, ఆర్ యు అండర్స్టాండింగ్. సౌత్ వెస్ట్ అంటే వెస్ట్తో వాడు 45 degrees చేస్తున్నాడు అనుకుందాం. అనుకునేదే ఉంది, 45 degrees చేస్తున్నాడు, ఎగ్జాక్ట్ మధ్యలో నుంచి వస్తున్నాడుగా. రైట్, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒకసారి ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మనకు 10√2 ఉంది, విచ్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్, అంటే 45 degrees చేస్తుంది. సో 45 degrees చేసేటప్పుడు మనం 10√2ని కాంపోనెంట్స్ లాగా స్ప్లిట్ చేసుకోవచ్చుగా. సో యాంగిల్ ఏ సైడ్ అయితే టచ్ అవుతుందో దాని కాస్ అనుకోండి, టచ్ చేయని కాంపోనెంట్ ఏమనుకుంటాం, సైన్ అనుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది, 10√2 cos 45 degrees తీసుకోవచ్చు. ఇటు వచ్చేసి 10√2 sin 45 degrees తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 10√2 cos 45 ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 10√2 into cos 45 1/√2, √2 క్యాన్సిల్, ఇక మిగిలింది ఎంత మనకి ఇక్కడ 10 meters. ఎక్కడ కూడా చూడండి 10√2 into ఓకే రైట్ sin 45 1/√2 క్యాన్సిల్, ఇక మనకి ఎంత మిగిలింది, 10 meters మిగిలింది. టువర్డ్స్ ఈస్ట్ ఎంత ఉంది, 10 meters ఉంది. టువర్డ్స్ వెస్ట్ ఎంత వచ్చింది, 10 meters వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ టువర్డ్స్ నార్త్ ఎంత ఉంది, 20 meters. టువర్డ్స్ సౌత్ ఎంత ఉంది, 10 meters వచ్చింది. ఆర్ యు అండర్స్టాండింగ్. ఇప్పుడు మీకు ఈజీ క్లియర్ అర్థమవుతుందిగా. టువర్డ్స్ ఈస్ట్ టువర్డ్స్ వెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. ఎందుకు, ఇటు 10 meters ఉంది, ఇటు 10 meters ఉంది. క్లారిటీ వచ్చిందిగా. సో మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టువర్డ్స్ నార్త్ టువర్డ్స్ సౌత్ తీసుకోండి. టువర్డ్స్ నార్త్ ఎంత ఉంది మనకి ఇక్కడ, 20 ఉంది. టువర్డ్స్ సౌత్ ఎంత ఉంది, 10 ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఏ రాస్తే ఇక్కడ, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ 20 - 10 రాస్తే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters వచ్చింది. ఓకే, డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది మనకి. కానీ మనకు కావాల్సింది ఏంటి, డైరెక్షన్గా. మరి డైరెక్షన్ ఎటువైపు తీసుకోవాలి, 20 - 10 ఉంది అంటే పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివ్
వై యాక్సిస్ తీసుకోవాలి. అంటే పాజిటివ్ వై యాక్సిస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, టువర్డ్స్ నార్త్ వస్తుంది. సో ఫైనల్ వాట్ యూ కెన్ రైట్ హియర్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters టువర్డ్స్ నార్త్. ఓకే, క్లియర్? అంటే టువర్డ్స్ నార్త్ వైపు మనకి 10 meters అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ కాంపోనెంట్స్ స్ప్లిట్ చేయడం తెలిసిన తర్వాత ఈ రెండింటి అలాంగ్ దీస్ డైరెక్షన్స్ డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుంది. అలాంగ్ దీస్ 2 డైరెక్షన్స్ మనకి ఎంత ఉంటుంది, 20 - 10 తీసుకుంటే 20 వస్తుంది, 10 వస్తుంది. ఈ 10 టువర్డ్స్ పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఉంటుంది. టువర్డ్స్ పాజిటివ్ వై యాక్సిస్ అంటే ఏంటి, మనకి నార్త్ వైపు ఉంటుంది. అంటే డైరెక్షన్ ఇక్కడ బాడీ అనే పర్సన్ అనేది నార్త్ వైపు వెళ్తున్నాడు అనే విషయాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్, పాజ్ చేసి రాసుకోండి.